ఉన్నారు నవ తెలంగాణ మాజీ ఎడిటర్ సిపిఎం సీనియర్ నేత వీరయ్య గారు. వీరయ్య గారు నమస్తే సార్. నమస్తే అండి. వీరయ్య గారు, ఓవరాల్ బడ్జెట్ చూశారు కదా సార్, ఎలా ఉంది? ప్రధానంగా వేతన జీవులకి మధ్యతరగతికి ట్యాక్స్ విధానంలో ఊరటని ఇచ్చాము అని కేంద్ర మంత్రి ప్రకటించారు. మాకు కొంత అది ఆదాయ పరంగా లాస్ అయినప్పటికీ పన్నుల ఆదాయ పరంగా, బట్ మేము దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ఇంకా మిగతా నిర్ణయాలపైన మీ పరిశీలన ఏంటి సార్? ఓవరాల్ గా బడ్జెట్ ఎకనామిక్ సర్వే హెచ్చరించిన విషయాలను పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే వినియోగం తగ్గింది, ఉపాధి తగ్గింది, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, అందుకోలేకపోతున్నాం, ఇవన్నీ ఎకనామిక్ సర్వేలో చెప్పారు. ఇక్కడ జరిగింది ఏమిటి? కేవలం ఉద్యోగులకు 12 లక్షల వరకు పన్ను రాయితీ అని ప్రకటించి మొత్తం మిస్మరైజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఉద్యోగులకు 12 లక్షల వరకు పన్ను రాయితీ మంచిది, ఉద్యోగులు ఎదురు చూస్తున్నది అది. కానీ ఇప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ గట్టెక్కడానికి అది మాత్రమే తోడ్పడేటువంటి అంశం సార్. ఎందుకంటే కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకునే ప్రయత్నాలు కనపడుతున్నాయి మొత్తం బడ్జెట్ లో. పన్ను రాయితీ పేరుతో మధ్యతరగతికి రాయితీ ఇచ్చినట్టే ఇచ్చి ఇతర అంశాల్లో మళ్ళా వెనక్కి గుంజే ప్రయత్నం. ఉదాహరణకి ఇప్పుడు జిఎస్టీ ఉంది, మన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు రేపు విపరీతంగా పెంచుతారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గించేందుకు వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పలేదు ఇందులో. జిఎస్టీ గాని పరోక్ష పన్నులు గాని కట్టేది మధ్యతరగతి ఉద్యోగులు, సాధారణ ప్రజలే కదా అవి కట్టేది. అవును. ఇప్పుడు ఓ సబ్బు వాడినా, ఓ పేస్ట్ వాడినా, బట్టలు కొన్నా దాని మీద ఉండేటువంటి పన్ను జిఎస్టీ మరో రకమైన పన్ను. అది కోటీశ్వరుడు కొన్నా ఒక సబ్బే కొంటాడు, నిరుపేద కొన్నా ఒక సబ్బే కొంటాడు. కానీ నిరుపేద ఆదాయానికి ఆ సబ్బు మీద కట్టే పన్నుకి 100 కోట్ల ఆదాయం ఉన్నోడికి ఆ సబ్బు మీద పెట్టే పన్నుకు పోల్చుకుంటే అది ఎవరికి భారం అవుతుంది? పేదలకు భారం అవుతుంది, మధ్యతరగతికి భారం అవుతుంది. మధ్యతరగతి ఒక కారు కొంటాడు, అంబానీ ఒక కారు కొంటాడు, పన్ను సమానమే ఉండొచ్చు, కానీ మధ్యతరగతికి భారం అవుతుంది, అంబానీకి అది లెక్కలేదు కదా, అట్లాంటి 100 కార్లు కొంటాడు. అందుకని పరోక్ష పన్నుల భారం పెంచే ప్రమాదం ఇప్పుడు ఇందులో కనపడుతోంది. ఇటు ప్రత్యక్ష పన్ను రాయితీ ఇచ్చినట్టే ఇచ్చి. ఓకే సార్. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు రాయితీ ప్రకటించింది, మరి ఆదాయాన్ని ఎట్లా పూడ్చుకోబోతోంది దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మనం చూస్తే అంబానీలు, అదానీలు కట్టే కార్పొరేట్ ట్యాక్స్ కంటే ఉద్యోగులు కట్టే పన్ను ఎక్కువ. ఉద్యోగుల ఆదాయం పన్ను 30%, అంబానీలు అదానీల కార్పొరేట్ ట్యాక్స్ 20%. వాళ్ళ వ్యక్తిగత ఆదాయం పన్ను ఇంకా తక్కువ కడుతున్నారు. అందుకని మరియు వేల కోట్లకు అధిపతులుగా, లక్షల కోట్లకు అధిపతులుగా ఉన్నోళ్ళకి అంత తక్కువ పన్ను ఎందుకు కొట్టాలి? సాధారణ ఉద్యోగులు ఎక్కువ ఎందుకు కట్టాలి? కాబట్టి వాళ్ళ మీద పన్ను పెంచాల్సిన అవసరం ఉంది. దాని గురించి మాట్లాడలేదు. అట్లనే సంపద పన్ను 2015లో మోడీ ప్రభుత్వం రద్దు చేసి, మరి దేశంలో 1% క్రీమిలేయర్ చేతుల్లో 40% సంపద ఉన్నది అని చెప్పి లెక్క తేలేదు. అంత సంపద కేంద్రీకరణ ఎందుకు ఉండాలి? కాబట్టి దాని మీద సంపద పన్ను వేయాలి కదా. ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు సంపద పన్ను వేస్తే కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది, ఇంకా పెద్ద బడ్జెట్ పెట్టొచ్చు. ఇప్పుడు బడ్జెట్ సైజ్ ఏమో తగ్గిస్తూ పోతున్నారు. బడ్జెట్ సైజు ఒకప్పుడు 15%, జీడిపిలో 18% ఉంది, ఇప్పుడు 14.5% వచ్చింది. కాబట్టి ఈ ఆదాయం పన్ను అట్లనే ఈ కార్పొరేట్ సంస్థల మీద పెంచే పన్ను పెంచితే, ఈ సంపద పన్ను వేస్తే, అట్లనే ఈ వారసత్వపు పన్ను 33% వేస్తే మంచి ఆదాయం వస్తుందని పికెట్టి లాంటి వాడు నోబెల్ బహుమతి గ్రహీత చెప్పాడు. ఆ పని కూడా చేయొచ్చు. ఒక వ్యవసాయ కూలీ పిల్లలు వాళ్ళు పుట్టిన తర్వాత స్వతహా వాళ్ళకేం ఉండదు, వాళ్ళు కూడా కాయ కష్టం చేస్తేనే పొట్ట నిండుతుంది. కానీ అంబానీ కొడుకు అయితే పుట్టుకతోనే అంబానీ కొడుకు అయిపోతున్నాడు కదా. అందుకని అట్లా వారసత్వంగా అంత సంపద ఎందుకు రావాలి అనేది సూత్రం. దాంట్లో 33% ప్రభుత్వానికి కడితే అది బడ్జెట్ సైజు పెరుగుతుంది కదా. దానివల్ల పేదలకు, మధ్యతరగతికి ఇంకా రాయితీలు ఇవ్వచ్చు కదా అనేది పాయింట్. అట్లాగే ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఉపాధి గురించి చెప్పింది ఎకనామిక్ సర్వే. ప్రభుత్వ ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడలేదు. ఉపాధి హామీ నిధుల పెంపు ఏమీ లేదు. మొత్తం జీడిపితో
హలో, అంటే వేరే గారు ఆల్రెడీ పరోక్ష పన్నుల ద్వారా భారం వేయబోతున్నారన్న దాన్ని ప్రకాష్ రెడ్డి గారు ఖండిస్తున్నారు. ఆల్రెడీ జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు వేరేగా పరోక్ష పన్నులు వేయటం అనేది ఉండదు. వేతన జీవులకు ఓరటనిచ్చిన అంశం ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలన్న దానిపైన ఖచ్చితంగా మిగతా ఆల్టర్నేటివ్స్ కేంద్రం దగ్గర ఉన్నాయంటున్నారు. బీజేపీ నాయకులు జిఎస్టీని సార్ అది ఒక ఐస్ క్రీమ్ లాగా చూపిస్తున్నారు సార్. పేరేది పెట్టినా అది పన్ను, అది ప్రజల మీద వింటే పన్ను. ఇక జిఎస్టీ కౌన్సిల్ లో ముఖ్యమంత్రులు అందరూ ఉంటారు, వాళ్ళందరూ నోరిప్పి మొత్తుకోవడమే తప్ప నిర్ణయాధికారం వాళ్ళకి లేదు. అది ప్రధాని చేతుల్లోనే ఉంటాయి. అందుకని ఇవన్నీ గాలి మాట. జిఎస్టీ పేరు పెట్టినా ఏ పేరు పెట్టినా ప్రజలని బాధడమే ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా. ఆఖరికి నిరుద్యోగులు పెట్టుకునే అప్లికేషన్ల మీద కూడా జిఎస్టీ భారం వేస్తున్నారు, పాస్కార్ల మీద కూడా జిఎస్టీ భారం వేస్తున్నారు, మనం చూస్తున్నాం కదా. అందుకని అదొకటి. రెండోది ఏంటంటే ఆదాయాలు మధ్యతరగతి మాత్రమే కాదు, కోటాను కోట్ల మంది ఉన్న సాధారణ కార్మికులు, అసంఘటిత కార్మికుల ఆదాయం, మోడీ ప్రభుత్వం విడుదల కనీస వేతనాల జీవులు రోజుకు 178 రూపాయలు ఇస్తే పండుగ చేసుకోవచ్చు. అంటే నెలకు 4,628 రూపాయలతో కుటుంబం బతకాలంటున్నారు బీజేపీ నాయకులు. ఇది సాధ్యమా? ఇది జీవో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో గురించి మాట్లాడుతుంది. అందుకని ఇప్పుడు రెండోది కార్మిక చట్టాలు రద్దు చేసిన తర్వాత బేరసారాల శక్తి సడలిపోయింది, యూనియన్లు బలహీనపడి. అందుకని కార్మికుల ఆదాయం కూడా ఇప్పుడు పెరగట్లేదు, ఇదో సమస్య. తర్వాత ఇప్పుడు నేను ఎకనామిక్ సర్వే నిన్న చెప్పిన దాంట్లో ద్రవ్యోల్బణంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని గురించి బాగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార ద్రవ్యోల్బణం పేద దిగువ మధ్య తరగతిని బాగా ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకున్న ఆదాయంలో అత్యధిక భాగం తిండి మీద. ఆ ధరలు తగ్గించడం గురించి మాట్లాడలే ఈ బడ్జెట్ లో ఎక్కడ. మరి ఎకనామిక్ సర్వే దాన్ని హెచ్చరించండి. తర్వాత రైతులకు మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పేసి అక్కడ మాట్లాడి అది చట్టబద్ధం చేయాలని కదా రైతులు కోరుతున్నారు. అది చట్టబద్ధం చేస్తే రైతాంగానికి ఆదాయం పెరుగుతుంది, అప్పుడు సరుకుల కొనుగోళ్లు పెరుగుతాయి. కానీ వాటి గురించి మాట్లాడలేదు. ఇది కూడా సీరియస్ గా వ్యవహరించాలండి. విద్యా వైద్యానికి సంబంధించిన ఖర్చుల గురించి మాట్లాడాలి. అన్ని పీపీపీ మోడల్స్, ప్రైవేటీకరణ ప్రోత్సహించడం, ఇంకా సరళీకరించడం. మరి ఎట్లా